నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలుకు అంతా సిద్ధం. ఎల్లుండి లోక్సభలో 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. మహిళలకు 33% రిజర్వేషన్ల అమలులో జాప్యానికి వీల్లేదు. 2029 లోక్సభ ఎన్నికల నుంచే ఆచరణలోకి రావాలన్న ప్రధాని. డీలిమిటేషన్ బిల్లు నేపథ్యంలో రేపు కాంగ్రెస్ కీలక సమావేశం. పునర్విభజనపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ ది వితండవాదమన్న కిషన్ రెడ్డి. హైబ్రిడ్ విధానంలో సీట్లు పెంచే విధానం ఎక్కడా లేదని స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామన్న సీఎం. బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి రేపు వేడుకగా ప్రమాణ స్వీకారం. దేశంలో మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా ఈ నెల 16న లోక్సభలో 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం లోక్సభ నియోజకవర్గాలు గరిష్టంగా 850కి చేరనుండగా అందులో రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ప్రతిపాదించింది. వాటిలో 33% మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ కోటాను డీలిమిటేషన్ కమిషన్ ఖరారు చేయనుంది. దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 3 కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 131వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుల ద్వారా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల సీట్ల పునర్విభజన జరగనుంది. లోక్సభలో ప్రస్తుతం 543 స్థానాలు ఉండగా ఆ సంఖ్యను గరిష్టంగా 850కి పెంచే అవకాశముంది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో 35 సీట్లు కేటాయించనున్నారు. తర్వాత ఈ చట్టం ప్రకారం లోక్సభ నియోజకవర్గాలపై డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి స్థాయి వ్యక్తి చైర్మన్ గా ఈ కమిషన్ ఏర్పాటు కానుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఆయన ప్రతినిధి, సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. కమిషన్ కు సహాయ సహకారాలను అందించేందుకు ప్రతి రాష్ట్రం నుంచి 10 మందిని సభ్యులుగా తీసుకుంటారు. ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే 5 లోక్సభ సభ్యులు, 5 శాసనసభ సభ్యులను సంబంధిత సభల స్పీకర్లు నామినేట్ చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లు పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఆ గణాంకాల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఖరారవుతాయన్న కేంద్రం మహిళలకు 33% రిజర్వేషన్ల అంశాన్ని కూడా బిల్లులో చేర్చింది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో వీలైనంత మేరకు 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయించేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని కేంద్రం తెలిపింది. ఈ సీట్లలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది. రొటేషన్ విధానంలోనే రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొంది. మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లను ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజనలో భౌగోళిక సమగ్రత, పరిపాలనా సరిహద్దులు, రవాణా సౌకర్యాలు వంటి అంశాలను డీలిమిటేషన్ కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలును సులభతరం చేసేందుకు ఉద్దేశించిన కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026 ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ద్వారా అసెంబ్లీలు ఉన్న దిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరికి సంబంధించిన 3 చట్టాలను సవరించనున్నారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో సవరణలు చేయనున్నారు. ఆయా శాసనసభల్లో నియోజకవర్గాల పునర్విభజన సహా 33% మహిళా రిజర్వేషన్ల అమలే లక్ష్యంగా ఈ సవరణలు చేయనున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పై అన్ని రాజకీయ పార్టీలతో భేటీ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతోనే డీలిమిటేషన్ పై ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభలో మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని లోక్సభ సీట్ల పెంపుతో ముడిపెట్టకూడదని కోరారు.
లోక్సభ సీట్లను 850కి పెంచే ప్రతిపాదనను కేవలం జనాభా ప్రాతిపదికన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని లేఖలో తెలిపారు. అందుకే జనాభా నియంత్రణ, ఆర్థిక వృద్ధి సాధించిన రాష్ట్రాలు నష్టపోకుండా హైబ్రిడ్ మోడల్ను అనుసరించాలని సూచించారు. ఇప్పుడు పెరగనున్న నియోజకవర్గాల్లో సగం సీట్లు జనాభా ప్రాతిపదికన పెంచి మిగిలిన సగం సీట్లను జీఎస్డీపీ ప్రాతిపదికన పెంచాలని కోరారు. లోక్సభలో సీట్లు పెంచేందుకు కేంద్రం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము మొదటి నుంచి డీలిమిటేషన్పై హెచ్చరిస్తూనే ఉన్నామన్న స్టాలిన్ ఈ విషయంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని దుయ్యబట్టారు. వివిధ పార్టీలతో కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు ప్రధాని సమయం కోరామని, అందుకు ఆయన సమయం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ అంశంపై బాధిత రాష్ట్రాలతో కలిసి చెన్నైలో సమావేశం నిర్వహిస్తామని స్టాలిన్ తెలిపారు. తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగినా దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేలా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడదని పార్లమెంటులో ప్రధాని హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని వితండవాదం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచుతుంటే ఆ విషయంపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైబ్రిడ్ విధానంలో సీట్లు పెంచే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని కిషన్ రెడ్డి, రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపులో అదే విధానం అనుసరిస్తారా అని ప్రశ్నించారు. ఆర్థిక వృద్ధి సూచీ ప్రకారం వెళ్తే హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో సీట్లు తగ్గుతాయని తెలిపారు. అబద్దాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి గారు ఒక వితండవాదం ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక్కడినే మేధావిని, నాకే మేధావి ఆలోచన వస్తుంది, అద్దాల మెడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్లు రుద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మనం చేస్తా ఉన్నాను. కోడి గుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేయడం ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తీసుకొని మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడకండి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ప్రతిపాదన. హైబ్రిడ్ నమూనా అంటే 50% ఏమో జనాభా ప్రాతిపదికన చేయాలంటే, 50% సీట్లేమో ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధారంగా, అంటే ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా సీట్లు పెరగాలంటే ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలోనే లేదు. ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు. రేపు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా చేయాలనుకున్నప్పుడు మరి ఆదిలాబాద్ కు సీట్లు తగ్గిస్తారా అని అడుగుతుంది. ఖమ్మంకి సీట్లు తగ్గిస్తారా? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే సీట్లు పెంచుతాడా అసెంబ్లీకి? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆ రకమైనటువంటి ప్రతిపాదనతోటే కాంగ్రెస్ పార్టీ రేపు పునర్విభజనకు సంబంధించినటువంటి కమిటీ ముందు వస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. 2-3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. డీలిమిటేషన్పై ఎండీ కూటమి సమావేశం, మహిళా రిజర్వేషన్ బిల్లు, రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ రాజకీయ సమీకరణాలు ఆ రెండింటి మధ్య సమతౌల్యం సాధించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన చేస్తూ దక్షిణాదిలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపునకు తాము వ్యతిరేకం కాదన్న సీఎం కేంద్రం రాజకీయ కుట్రలకు పాల్పడితే పోరాటం చేస్తామని ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వ ప్రజాపాలన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి వచ్చిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఆనాడు మంత్రివర్గంలో ఉన్న సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఈ దళితులకు, గిరిజనులకు ఈ రోజు మంత్రివర్గంలో ఉన్న లెక్కెంతనో మీరే లెక్కించి నాకు చెప్పండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, 4 మంత్రులను, ఒక స్పీకర్ ను, విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే వెనుక నుంచి కొందరు గోతులు తవ్వుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు పదవులు ఏలిన వారు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారా అని సీఎం ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ప్రో రేటా ప్రకారం 543 సీట్లు ఈ రోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. ఏ రాష్ట్రంలో ఎంతుందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటా కూసుందమా? ఇది మన ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది. నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఉన్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు పాల్గొని విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం. అద్భుతమైనటువంటి ప్రతిభాశీలి, అపారమైన విజ్ఞాన ధని, ప్రజాస్వామ్య పునాదుల్ని భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంగా నిలబెట్టినటువంటి గొప్ప దార్శనికుడు, మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ జీవితాన్ని త్యాగం చేశారని పలువురు నాయకులు కొనియాడారు. నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధనకు పనిచేయాలని సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కాంగ్రెస్, బీజేపీలకు అంబేద్కర్ అంటే గిట్టదని కేటీఆర్ మండిపడ్డారు. లాలాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పుష్పాంజలి ఘటించారు. బోయినపల్లి కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ బన్సీలాలుపేట సీసీ నగర్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమ పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ను అమలు చేయాలని మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు కొంగరి శంకర్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంబేద్కర్ విగ్రహానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నివాళులర్పించారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహబూబాబాద్లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం పాల్గొన్నారు. రాజీవ్ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంచిర్యాలలో బీజేపీ నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేశారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న సేవలను కొనియాడారు. సమ్మె నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మికులు వెనక్కి తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని మంత్రి చెప్పారు. ఆ 2 అంశాలు తప్ప మిగిలిన సమస్యలపై చర్చలకు సిద్దమన్నారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డీఏ అమలులోకి తెచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని మంత్రి పొన్నం వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశంపైన ఆలోచిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనంపై ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 9న కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, రోడ్డు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని వివరించారు. ప్రేరేపితమైనటువంటి అంశాల పట్ల వ్యతిరేకపడద్దు. మీ ఇష్యూస్ ఏమున్నా మేనేజ్మెంట్ సానుకూలంగా ఉంది. మీరు కమిటీని కూడా అప్రోచ్ కండి. ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా రండి. అందరం కూడా తప్పకుండా పరిష్కరించుకుందాం. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం పక్షాన అన్ని వేళలా తలుపులు తెరుచుకొని ఉన్నాయి. దయచేసి మీరు సమ్మెను విరమించుకోండి. రెచ్చగొట్టే ప్రయత్నాల లోపల అటువంటి ట్రాప్ లో పడద్దని కోరుతా ఉన్నాం. బీహార్లో కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పేరు ఖరారైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంటూ రాష్ట్ర పగ్గాలను చేపట్టబోతోంది. శాసనసభాపక్ష సమావేశంలో సామ్రాట్ చౌదరిని తమ నాయకుడిగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీహార్కు కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారైంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ఎన్డీఏకు 202 మంది సభ్యుల బలం ఉండగా అందులో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో పట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అందులో సామ్రాట్ చౌదరి పేరును శాసనసభాపక్ష నేతగా మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా ప్రతిపాదించారు. దీంతో ఎమ్మెల్యేలు అందరూ సామ్రాట్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. और समृद्धि की ओर देश के माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, बिहार के मुख्यमंत्री नीतीश कुमार जी के डबल इंजन की सरकार का चुनाव के समय जो संकल्प था, जनता का जनादेश का आदेश है कि बिहार में सुशासन, समृद्धि और विकसित बिहार की कल्पना को साकार करने का। और उस अवसर में भारतीय जनता पार्टी जो हमारे नेतृत्व का निर्देश है, उस निर्देश के अनुकूल भारतीय जनता पार्टी के विधानमंडल दल के नेता श्री सम्राट चौधरी का नाम प्रस्ताव किया। బీహార్ రాజకీయాల్లో అత్యంత కీలక నేతగా ఎదిగిన నాయకుడు సామ్రాట్ చౌదరి.
కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా బీజేపీకి ఓబీసీ ముఖచిత్రంగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన తండ్రి శకుని చౌదరి 7 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. తల్లి పార్వతీదేవి తారాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 57 సంవత్సరాల సామ్రాట్ చౌదరి సామాన్య కార్యకర్తల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన సామ్రాట్ చౌదరి అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 5 సార్లు పోటీ చేయగా 3 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం తారాపూర్ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ జీవితంలో సామ్రాట్ చౌదరి 3 ప్రధాన పార్టీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీలో 1990లలో సామ్రాట్ రాజకీయ జీవితం ప్రారంభించారు. 1999లో రబ్రీదేవి ప్రభుత్వంలో అతి తక్కువ వయసులో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అయితే వయస్సుకు సంబంధించి చెలరేగిన వివాదాల కారణంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014లో జేడీయూలో చేరిన సామ్రాట్ ఆ పార్టీలో చీలిక తెచ్చి తిరుగుబాటు నేతగా నిలిచారు. తర్వాత 2018లో కాషాయ కండువా కప్పుకున్న ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2023లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు నిర్వహించారు. 2021-22లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2025 ఎన్నికల తర్వాత మరోసారి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సామ్రాట్ హోంశాఖ వ్యవహారాలను సైతం చక్కబెట్టారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లో జాప్యం జరగడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఈ నెల 16 నుంచి పార్లమెంటులో పూర్తి స్థాయిలో చర్చించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తామని డెహ్రాడూన్లో చెప్పారు. ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనివల్ల ఈ 2 నగరాల మధ్య ప్రయాణ సమయం 6 గంటల నుంచి సుమారు 3 గంటలకు తగ్గనుంది. 213 కిలోమీటర్ల పొడవైన ఈ 6 వరుసల ఎకనామిక్ కారిడార్ను 12,000 కోట్లతో నిర్మించారు. మొదట సహారన్పూర్లో ఎకనామిక్ కారిడార్లో భాగంగా నిర్మించిన ఎలివేటెడ్ సెక్షన్లో వన్యప్రాణుల కారిడార్ను ప్రధాని పరిశీలించారు. సహారన్పూర్, డెహ్రాడూన్ వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. డెహ్రాడూన్ సమీపంలోని మాదత్ కాళీ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ల అంశం ప్రస్తావించిన ప్రధాని మోదీ ఇప్పటికే బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని గుర్తు చేశారు. बहनों बेटियों की सुविधा, सुरक्षा और लोकतंत्र में भागीदारी ये डबल इंजन सरकार की बहुत बड़ी प्राथमिकता है। 4 दशकों के इंतजार के बाद संसद ने नारी शक्ति वंदन अधिनियम पारित किया था। इससे विधानसभा और लोकसभा में महिलाओं के लिए 33% आरक्षण तय हो गया। सभी दलों ने आगे आकर इस महत्वपूर्ण कानून को समर्थन दिया। अब महिलाओं को ये जो हक मिला है ना, इस हक को लागू करने में देर नहीं होनी चाहिए। 2029 में लोकसभा के चुनाव होंगे और तब से लेकर के आगे विधानसभा के भी चुनाव आते रहेंगे। 2029 से ही ये लागू हो जाना चाहिए। ये देश की हर बहन बेटी की इच्छा है। मातृशक्ति की इसी इच्छा को नमन करते हुए 16 अप्रैल से संसद में विशेष चर्चा तय की गई है। देश की बहनों बेटियों के हक से जुड़े इस काम को सभी राजनीतिक दल मिलकर के सर्वसम्मति से आगे बढ़ाएं, उसको पूरा करें। విద్వేషంతో నిండిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాషాయ పార్టీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర్ దినౌజ్పూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. బెంగాల్లో బీజేపీ ఓటు చోరీ చేసేందుకు సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే అవకాశం ఇచ్చిందని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన టీఎంసీ ఆ పని చేయలేకపోయిందని రాహుల్ విమర్శించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది యువత నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు.
ఛత్తీస్గఢ్ లో విషాదం చోటు చేసుకుంది. శక్తి జిల్లా సింగితెరాయ్ గ్రామంలోని వేదాంత పవర్ ప్లాంట్ లో బాయిలర్ పేలి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన కార్మికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద స్థలంలో శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశించిన సీఎం బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు.